తెలంగాణ ఏపీపై ఉపరితల ద్రోణి ప్రభావం చూపనుంది. దీంతో ఇవాళ రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే నెల 6న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్ చెప్పండి, ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు వాతావరణ శాఖ నుంచి ఎటువంటి సమాచారం అందుతోంది? ఆగ్నేయ బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రం, హిందూ మహాసముద్రంలో అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. దీనితో తూర్పు నుంచి విదర్భ వరకు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో తెలంగాణ మీదుగా 1.5 మీటర్ల ఎత్తు వరకు ఈ ఉపరితల ద్రోణి అనేది బలంగా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇటు దక్షిణ కోస్తాంధ్ర అలాగే తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఉత్తరాది నుంచి కూడా చలిగాలులు అనేవి ఎక్కువగా వీయడంతో దీనికి ఉపరితల అవసరానికి ఇంకా బలం చేకూరుతుంది. ఈ క్రమంలో వర్షాలు అనేవి అక్కడక్కడ మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణాధికారులు తెలపడం జరుగుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ చలిగాలుల తీవ్రత వల్ల ఏదైతే ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం వల్ల కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావం 2 రోజుల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ 2 రోజుల వరకు కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తారు వర్షాలు కూడా పడితే అవకాశం ఉందని చెప్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పడం జరుగుతుంది. చలిగాల తీవ్రత కూడా అదే స్థాయిలో కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ ఉన్న కొద్ది చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుందని కూడా వాతావరణ అధికారులు అయితే చెప్పడం జరిగింది. జాన్సీ, రైట్. అంటే ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులకు సంబంధించి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? ప్రస్తుతానికి వర్షాల ప్రభావంతో పంట నష్టాలు అనేవి, అకాల వర్షాల కారణంగా పంట నష్టాలు అనేవి ఏర్పడటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ కోతలకు సమయంకి వచ్చిన వరి అయితేనేమి కానీ పచ్చిమిర్చి లాంటి పంటలు ఏదైతే ఉన్నాయి, ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా తడిసి నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అకాల వర్షాల కారణంగా అయితే రైతులు అయితే గగ్గోలు పడుతున్న పరిస్థితి. అటు ప్రజలు కూడా ఈ ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లుల కారణంగా కూడా వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖంగా అంటే తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా చలి తీవ్రత తగ్గింది అనుకున్న సమయంలో ఈ అల్పపీడన ఏదైతే ద్రోణి ఉందో దీని ప్రభావం అటు చలిగాల ప్రభావంతో ఇది మరింత బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు చలికి వణికిపోతున్నారు. మరొక వైపు ఎటు వెళ్లాలన్నా కూడా ఈ వర్షాల ప్రభావం అడ్డుకుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఈ అకాల వర్షాల కారణంగా అయితే రైతులకైతే తీవ్ర నష్టం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. జాన్సీ, రైట్. థ్యాంక్ యూ జార్జ్.